సాధ్యమయ్యేటటువంటిది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు జోలికి వెళ్ళకూడదు మనం, ప్రభుత్వ అధికారులు జోలికి వెళ్ళకూడదు మనం అన్నటువంటి రూట్లోనే జగన్ కార్యకలాపాలన్నీ నడిచినాయి. అయితే దానికి పూర్తి భిన్నమైనటువంటి రూట్ చంద్రబాబు తీసుకున్నారు. మొత్తం అంటే ఆయన ఎథిక్స్ అంటానికి లేదు. అంటే తను ఒక్కొక్కళ్ళ పాలసీ ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగులు జోలికి వెళ్లకుండా ఉండటం అన్నది రాజశేఖర రెడ్డికి అలవాటు ఉంది, జగన్మోహన్ రెడ్డికి అది అలవాటు వచ్చింది తండ్రి వారసత్వం. అదే చంద్రబాబు నాయుడికి అంతకుముందు జగన్ మీద కేసులప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని టార్గెట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అప్పుడు వీళ్ళందరూ ఉద్యోగులనే కదా, అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళనే కదా పట్టుకుంది. అట్లాగే ఇప్పుడు కూడా అదే ఇప్పుడు వాళ్ళ పేపర్లో రాసినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ జైలుకి వెళ్తారు జగన్తో ఉంటే గనక అన్నటువంటి ఒక భయం కల్పించడం ఇక్కడ. అంటే జగన్ని ఇది ఎట్లా అంటే రాబోయే 25-30 ఏళ్ల దాకా ఒక స్కెచ్ అనమాట ఇది. జగన్తో ఉండే ప్రభుత్వ ఉద్యోగైనా జైలుకు పోతాడు, జగన్తో ఉండే ఐఏఎస్ అయినా జైలుకు పోతాడు. ఇవాళే కదా రేపు భవిష్యత్తులోనైనా సరే. అంటే రేపు వాళ్ళు పొరపాటు పవర్లోకి వచ్చినా సరే అతనికి సపోర్టింగ్గా మీరు ఉండకండి, చూడండి మేము ఇట్లా జైళ్ళలో పెట్టించాం. అదే మేమున్నప్పుడైతే జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఏమైనా చేయగలిగారా? అంటే చంద్రబాబుతో కానీ తెలుగుదేశంతో కానీ ఉంటే గనక ఏ అధికారికి ఏం కాదు. పైగా అధికారులు ఎవరైతే కీలకమైన పాత్రలు పోషిస్తారో వాళ్ళ